చెప్పుకుంటాం. ఆయన 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 నెంబర్ తీసి నీ నెంబర్ ఆయనకి ఇంటికి వస్తాడు, ఏదైనా చెప్పేది ఉంటే చెప్తాడు. ఇటువంటి ఇప్పుడు ఒక కథ ఆయన పాడే పాటకు అర్థం చెప్తున్నా, దాంట్లో ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ అయితే సార్ నమస్కారం ఏమన్నా నేను అదే మనది ఒకటే వాళ్ళు అనుకుంటాం. శ్రీకృష్ణుడు సుధామ అయితే శ్రీకృష్ణుడు సుధాముడికి లోపు ఉన్నది కాబట్టి దరిద్రుడైన దరిద్రం అనుభవిస్తున్నాడు, ఏమీ లేదు. కృష్ణుడు రాజ్యం వెళ్తుంది. ఒకరి పిల్లమంటది, ఏమయ్యా నీ కృష్ణుడు స్నేహితుడు అంటున్నావు, మరి ఏమన్నా పోయాడుకొచ్చుకుంటా కాదంటే ఏమని అంటే పోతుంటే ఏమంటుంది, ఈ గుణంలో మనవాడ ఒక దోస్తు దగ్గరికి, ఒక గురువు దగ్గరికి, ఒక దేవుడి దగ్గరికి పోయేటప్పుడు ఏదైనా ఒక పండో పొలం ఏదైనా ఉండవాలి. ఆయన యొక్క ఒక రాజు ఆయన దగ్గరికి ఏమైనా ఉండవాలి, తువ్వాలలో మళ్ళీ అట్టుకుని కట్టిస్తాడు, తీసుకొని పోతాడు. తువ్వాలలో కట్టుకొని పోతే ఆడ దర్బార్ కాడ రాణిగారు పోలీసు వాళ్ళు అంటే ఏమంటాం పాలపాలకు ఏడు చినిగిపోయిన బట్టలు దొరుకుతున్నాడు. అంటే సుచేలుడు కాదు, సుచేలం అంటే మంచి బట్టలు, కుచేలుడు అంటే చినిగిపోయిన బట్టలు, కాబట్టి కుచేలుడు అని పిలిచిర్రు అంటారు. అడిగి మంచి బట్టలు లేవు. అయితే ఏదో చేయనా అయితే లోపలికి రమ్మానని తోలుకుపోతాడు. పోగానే ఆయన పోతాడు, పోయి కృష్ణుడు అయితే కూర్చుని పెట్టుకుంటాడు. ఏమో యశోదాం ఎప్పుడు వచ్చినావు, ఏం కథ అని అంటే వచ్చిన మరి మంచిగా ఉన్నా అంటే మంచిగా ఉన్నాయని కూర్చుంటా కానీ మళ్ళీ కావాలని అడుగుతాడు కృష్ణుడు, మరి ఏం తెచ్చినావు నా కోసం అనగానే ఇగో మా పేలాలు తెచ్చిన కొన్ని అటుకులు తెచ్చిన ఇక ఆటో బుక్ అని బుక్తాడు, పెడతాడు. బుక్ అనగానే ఇంటికాడ పెద్ద బిల్డింగ్ అవుతుంది. బిల్డింగ్ అయిపోయేలాగా మొత్తం ధనం అయిపోయింది. ఇంటికాడ ఒక బుక్క అలాగే రెండో బుక్తాడు. ఇక భార్యకు సొమ్ములు, ఆవులు, గోదాలు, ఆస్తులు అన్నీ లేకపోతే ఇంకో బుక్క పోతాడు. పెళ్ళం వస్తుంది. ఆయన 3 బుక్కలు బుక్తుంటే మనం పిచ్చమట్టుకున్నాను ఉన్నాయని ఆయన పోతే మనం కూడా ఆయన వెనక పిచ్చమట్టుకున్నాడు అని బంద్ చేపిస్తాడు. ఇది కథ సారాంశము. దర్శి వార్తల పాట. సరే వినండి. మనం